హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి హౌ టు డౌన్లోడ్ ఆర్ ఇన్స్టాల్ మై ఎస్క్యూఎల్ ఇన్ అవర్ సిస్టమ్. ఒక మన ప్రీవియస్ టూ వీడియోస్లో ఒకటి ఇంట్రడక్షన్ చెప్పాను, అండ్ సెకండ్ వచ్చి వితౌట్ ఇన్స్టాలేషన్ గురించి చెప్పాను. వితౌట్ ఇన్స్టాల్ మై ఎస్క్యూఎల్ ఎలా వర్క్ చేయాలనే దాని గురించి చూపించాను. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనకు ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఆల్రెడీ నా సిస్టంలో ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే పీపీటీ క్రియేట్ చేశాను. ఆ పీపీటీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనం చేద్దాం. అండ్ మీరు గూగుల్లోకి వెళ్ళి మైఎస్క్యూఎల్ డౌన్లోడ్ అని చెప్పి ఎంటర్ చేశారంటే మీకు ఇలా ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఓకే, ఈ ఫస్ట్ ఆప్షన్ని మీరు క్లిక్ చేశారంటే అండ్ మీరు ఇక్కడ కమ్యూనిటీ ఎడిటర్ లోపలికి వస్తారు. ఓకే, ఆ పర్టికులర్ డౌన్లోడ్ సెక్షన్లోకి ఇక్కడ పర్టికులర్గా ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, వన్స్ మీరు క్లిక్ చేశాక ఇందులో మైఎస్క్యూఎల్ ఇన్స్టాలర్ ఫర్ విండోస్ అని చెప్పి ఉంటుంది. ఓకే, మైఎస్క్యూఎల్ ఇన్స్టాలర్ ఫర్ విండోస్ అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి. ఓకే, అండ్ వన్స్ మీరు ఇక్కడ క్లిక్ చేశాక సారీ ఈ పర్టికులర్ పేజ్లోకి వస్తాము. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేశాక మీకు ఇట్లా లాగిన్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఆల్రెడీ వరాకిల్ వాళ్ళది డేటాబేస్ అంటే లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందంటే లాగిన్ చేయండి. ఓకే, లేదా సైన్ అప్ చేయండి. నాకు ఈ 2 వద్దు, నాకు వితౌట్ కావాలి అనుకుంటే నో థ్యాంక్స్, జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ అని మీద క్లిక్ చేసినా కూడా డౌన్లోడ్ అయిద్ది. ఓకే, మీకు ఏదైనా ఓకే. వన్స్ మీకు అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ విజిట్లోకి వస్తాం. ఓకే, ఇక్కడికి వచ్చాక జస్ట్ మీకు ఏంటంటే అంటే మనకు దాని తర్వాత ఈఎక్సీ వస్తుంది. ఓకే, మీదేం మళ్ళీ మీకు క్వశ్చన్ మార్క్ రావచ్చు. దీని తర్వాత డైరెక్ట్గా అక్కడికి వస్తుందంటే అలా లేదు. ఇక్కడ మీకు ఈఎక్సీ డౌన్లోడ్ అవుతుంది అండ్ మీకు డౌన్లోడ్ సెక్షన్లో స్టోర్ అవుతుంది. మీ పర్టికులర్ సిస్టంలో డౌన్లోడ్ లొకేషన్లో స్టోర్ అవుతుంది. దాన్ని మీరు డబుల్ క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ విజిట్లోకి వస్తుంది. ఓకే, ఇందులో సర్వర్ ఓన్లీ అని ఉంటుంది. సర్వర్ ఓన్లీ అని పెట్టేసేయండి. ఓకే, క్లిక్ నెక్స్ట్. ఓకే, క్లిక్ నెక్స్ట్ ఇచ్చిన తర్వాత మీకు ఈ విజిట్ వస్తుంది. ఓకే, మీకు 2 విజిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ విజిట్ వస్తుంది. ఓకే, ఇందులో ఎగ్జిక్యూట్ అని చెప్పి క్లిక్ చేయాలి. ఓకే, డోంట్ క్లిక్ ఫర్ క్యాన్సిల్, క్లిక్ ఫర్ ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీకు ఇట్లా గ్రీన్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, గ్రీన్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. వన్స్ మీరు నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇదే విజిట్ వస్తుంది. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి అండ్ మళ్ళీ ఇదే వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి. వన్స్ మీరు నెక్స్ట్ క్లిక్ చేశాక ఈ పర్టికులర్ విండో వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అండ్ వన్స్ మీకు ఇక్కడ అయిపోయిన తర్వాత ఇది కాన్ఫిగరేషన్ లొకేషన్ అంటారనమాట. ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఏదైతే మనం చేస్తామో అదే మనకు అక్కడ పనికొస్తుంది. తర్వాత నెక్స్ట్, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా నెక్స్టే. మీరేం చేంజ్ చేయకండి. ఇక్కడ మీకు మీ పర్టికులర్ దానికి పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, మీకు మీ టైప్ బేస్ చేసుకొని మీరు చేసుకోండి. ఓకే, క్లిక్ ఫర్ యాడ్ యూజర్ అంటూ మీకు ఒక యూజర్ క్రియేట్ చేసుకో అంటే యాడ్ యూజర్ అన్నాక మీకు ఒక పాపప్ వస్తుంది. అందులో యూజర్ నేమ్ ప్రొవైడ్ చేస్తే మీకు అది వస్తుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసాక మీకు అది ఏదైతే యాడ్ యూజర్లో మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ఓకే, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్, తర్వాత ఎస్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ తీసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడికి వస్తున్నాము. ఈ పర్టికులర్ ఫైల్లో ఎగ్జిక్యూట్ క్లిక్ చేయండి. వన్స్ ఎగ్జిక్యూట్ క్లిక్ చేశాక మీకు మొత్తం ఎగ్జిక్యూషన్ అయిపోద్ది, ఫినిష్ వస్తుంది. ఓకే, వన్స్ మీకు ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఉంటుంది, క్లోజ్ చేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇది టోటల్గా మీరు ఇది చేసేసిన తర్వాత ఏమైపోద్దంటే ఇన్స్టాలేషన్ అంతా అయిపోద్ది. బట్ మీకు డైరెక్ట్గా ఓపెన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు అంటే అలా లేదు. నెక్స్ట్ వీడియో సెషన్లో వర్క్ బెంచ్ అని ఉంటుంది, అదే మనకి మెయిన్ అనమాట. దాన్ని ఇన్స్టాల్ చేసాక మనము మైఎస్క్యూఎల్ని మనము యాక్సెస్ చేస్తాం. ఓకే, అది ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ వీడియో సెషన్లో చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.